సండ్రలత శంకర్, గడ్కోలు సర్పంచ్. ఈ గ్రామంలో అభివృద్ధి చేసిన పనులు నేను గ్రామంలో అభివృద్ధి చేసిన పనులంటే నేను బిఫోర్ ఒక 3 సంవత్సరాల కింద వీడిసి చైర్మన్ చేసిన. అంతేకాకుండా నవయువ యూత్ కు నేను ఒక అధ్యక్షుడిని. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీకి మండల్ ఎస్సీ మోర్చా అధ్యక్షుడిని. ఒక మ్యాక్సిమం అంటే ఒక 18 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీకి నేను పనిచేయడం జరిగింది. మీ గ్రామంలో మీరు గెలిచిన నుంచి కొత్తగా గుర్తించిన పనులు కొత్తగా అంటే మెయిన్ ఇక్కడ మా గడుకొల్లో ఉన్నటువంటి వాటర్ సమస్య ఎక్కువ ఉంది. వాటర్ సమస్య ఉంటే మనం ఏం చేసినామంటే ఇటున్నారు ఎమ్మెల్యే భూపతి రెడ్డి సారు సమక్షంలో, భాస్కర్ రెడ్డి సమక్షంలో జీపీ ఫండ్స్ ద్వారా మా పాలక వర్గం ఎన్నికైన తర్వాత ఎల్లమ్మ కాడ ఒక బోర్ వేయించడం జరిగింది. ఎస్సీ కాలంలో ఒక బోర్ వేయించడం జరిగింది. అక్కడ నుంచి సప్లాన్ పైపులు వేసి ఇక్కడ దాకా ఈ ట్యాంక్ నుంచి ఆ ట్యాంక్, ఇంద్రమ్మ ట్యాంక్, ఎస్సీ ట్యాంక్ వాటర్ వేయడం జరిగింది. ఇవే కాకుండా మీ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు ఇంతవరకు ఎన్ని వచ్చినాయి, ఎన్ని కట్టిరు? 41 కట్టింది. మొత్తం ఇందిరమ్మ ఇల్లు 41 వచ్చినాయి. 41 మొత్తం మ్యాక్సిమం అంటే 30 రన్నింగ్ నడుస్తున్నాయి ఆల్రెడీ. ఇప్పుడు మ్యాక్సిమం అంటే ఇప్పుడు నెల అయిన తర్వాత కూడా ఒకళ్ళు ఇంట్లో చూస్తారు. వాళ్ళకు మనం పట్టు బట్టలతోటి మనం తీసుకెళ్ళి ఇవ్వబడుతుంది. ఇవే కాకుండా మీ గ్రామంలో డ్రైనేజ్ సమస్య ఎలా ఉన్నది? డ్రైనేజ్ సమస్య మా విలేజ్ లాంటి ఏం లేదు. ఒకటి ఇందిరమ్మ కాలనీ మాత్రం ఉన్నది. ఇందిరమ్మ కాలనీలో ఒక 20 లక్షలతోటి ఇప్పుడు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయినాం మేము. ఎమ్మెల్యే ఇప్పుడు ఎండాకాలం సమ్మర్ సెలవులల్లో ఇప్పుడు పంటలు ఉంటాయి కాబట్టి పంటలు అయిపోయిన తర్వాతనే మనం చేయొచ్చు. కాబట్టి ఇప్పుడు పంటలు అయిపోయిన తర్వాత 20 లక్షలతో డ్రైనేజ్ ఆ రైస్ మిల్ గడ్డ దాకా తవ్వి వేపియాల. అది మాట ఇచ్చింది నాకు ఆల్రెడీ వార్డుల తరపున. మీ గ్రామంలో విద్యా విధానం ఎలా ఉన్నది? విద్య అంటే మెయిన్ నాకు కావాల్సిందంటే మనకు విద్య వైద్యమే మనకు కావాల్సింది. ఇప్పుడు మనకు అనగారిన వర్గాలకు మనకు కావాల్సింది ఏంటంటే విద్యా వైద్యమే. కానీ మా గడుకోల గ్రామంలో ఏంటంటే జెడ్పీహెచ్ఎస్ స్కూల్ ఉంది. ఆ స్కూల్ ఇంతకుముందు కొండాపూరు, తూంపల్లి, ముషిన్ నగరు, గడుకోలు, హుషన్ నగరు, రామడుగు, ముషిన్ నగరు ఎన్ని విలేజ్లకు మాకు ఒకటే స్కూల్ ఉండే, జెడ్పీహెచ్ఎస్ స్కూల్ అని ఉండే 2007 అట్లా ఆ తరంలో. కానీ ఇప్పుడు ఏమైతుందంటే ఇక్కడ మాకు అంత ప్రైవేట్ పాఠశాలలకి వెళ్ళిపోతున్నారు పిల్లలు. అందుకోసమే కొద్దిగా అంత అణగారిన వర్గాలు అంటే లో క్యాస్ట్ వాళ్ళు మన 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 అసంటోళ్ళే ఇక్కడ చదువుకుంటారు పిల్లలు. మ్యాక్సిమం అంటే ఒక 300 స్ట్రెంత్ ఉంది పిల్లలది. సార్లు కూడా బాగానే చెప్తారు. ఇంగ్లీష్ టీచింగ్ కాంగ్రెస్ గవర్నమెంట్ వల్ల పర్వాలేదు, విద్య ఉంది. కానీ వైద్యం కూడా ఇక మనకు ఇక్కడ సిరికొండలో కానీ ఇప్పుడు గడుకొల్లో కానీ ఆర్పడకల హాస్పిటల్ వచ్చింది. పర్వాలేదు, ఆమె కూడా మేము సర్పంచ్ గెలిచిన నుంచి ఆ మేడం కూడా మాకు సహకరిస్తుంది. బుధవారం ఖచ్చితంగా వస్తుంది. వచ్చి బీపీలు కానీ షుగర్ కానీ అవన్నీ చెక్ చేయడం జరుగుతుంది. మాత్రలు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కానీ సర్పంచులు లేరు కాబట్టి కొద్దిగా అంతా బాధగా ఉంది. మ్యాక్సిమం అంటే మా ఊళ్ళో ఒక 50-60 ఉదంత పింఛన్లు అయిపోయినాయి. 50-60 అయిపోయినాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ పింఛన్లు నాకు తెలిసిన మటుకైతే రాజకీయ పరంగా ఎంపీటీసీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఈ పింఛన్ల ధోరణి ప్రక్రియ తీసుకొస్తాడేమో రేవంత్ రెడ్డి సార్ అన్నట్టు నా ఆలోచన. ఈ గ్రామంలో అంగన్వాడీ బిల్డింగ్ల సమస్య ఏమైనా ఉందా? అంగన్వాడీ బిల్డింగ్ల సమస్య అంటే ఏం లేదు. మా అంగన్వాడీ బిల్డింగ్ లో ఇప్పుడు ఆశా వర్కర్ల బిల్డింగ్ అయిపోయింది, అంగన్వాడీ బిల్డింగ్లు అయిపోయింది. ప్లస్ ఇట్లా ఇంకోటి మహిళా భవనం అని చెప్పేసి కొత్త ఒకటి శాంక్షన్ అయింది. అది మేము నిర్మించడం జరుగుతుంది. అన్ని రాలే పోస్టింగ్ వస్తానని అన్నాడు డిఓ సాబ్. ఇందులో భాగంగా మీరు మీ గ్రామంలో కొత్తగా ఏమన్నా సమస్యలు గుర్తించిన ఏమన్నా ఉన్నాయా? మనం కొత్తగా సృష్టించిన అంటే వాటర్ సమస్య మెయిన్. అంటే మనం తీర్చేది మాత్రం వాటరే మెయిన్ సమస్య. డ్రైనేజ్ సమస్య, మన ఇవి బ్లీచింగ్ పౌడర్, మనకు ప్రజలకు సేవ చేయాల్సిన మాత్రం ఈ సర్పంచ్ హోదాలు ఉన్నటువంటి ఈ సమస్య మాత్రం క్లియర్ చేయాలి. ఇది క్లియర్ అయి ఉంది ఇప్పటికైతే. మేము గెలిచిన నుంచి క్లియర్ చేస్తున్నా నేను. మీరు ఇంకా కొత్తగా మీరు అభివృద్ధి చేయాలనుకుని మీ వార్డులలో కానీ వార్డు సమస్యలు కానీ మీరు ఇంకా కొత్తగా ఏమైనా అభివృద్ధి చేయాలనుకున్న సమస్యలు ఏమైనా ఉన్నాయి? ఇంకా వార్డు నెంబర్లలో నేను అంటే కరెంటు పోతే మనకు ఒక మినీ ట్యాంక్, ఇప్పుడు కరెంట్ ఉన్నంత సేపు బోర్డర్ నుంచి వాడకం చేస్తారు మా వాళ్ళు. కరెంటు పోయిన తర్వాత మనం ఏంటంటే ఇప్పుడు కరెంటు ఒక రోజు వైర్ అయిపోయింది, పెద్ద లైన్ అయిపోయింది, చిన్న లైన్ అయిపోయిన తర్వాత మనకి ఏంటంటే అనవసరంగా కింద పోకుండా వాటర్ మినీ ట్యాంక్ అంటే వాటర్ మినీ ట్యాంక్ 350, 250 అట్లా
ఉంటాయి అన్నట్టు లీటర్స్. దాన్ని నిర్మించడం జరుగుతుంది అన్నట్టు. ఒక ఎస్సీ కాలనీ, ఒక 8 నెంబర్ వార్డు అంటే గొల్లల్లో ఉంటారు. 8 నెంబర్ వార్డు అది గొల్లలు ఉంటారు, వాళ్ళు మిక్స్డ్ ఉంటారు. ఇక శాలోళ్ళు, గొల్లోళ్ళు, కురుమోళ్ళు అందరు ఉంటారు అలా. అక్కడ నిర్మించడం జరుగుతుంది. ఏంటంటే చిన్నప్పటి నుంచి మేము గరీబీ మనుషులమే, బాగా ఉన్నోళ్ళమేం కాదు. ఏంటంటే ఈ శంకర్ అనేటోడు ఎట్లాంటోడు, ఇంతకుముందు వీడి చైర్మన్ చేసిండు రాజకీయంగా. ఒక 50 సంవత్సరాల నుంచి మా ఊళ్ళో అంబేద్కర్ లేదు. అంబేద్కర్ నిర్మించిన మొత్తం వస్తుంది నేనే. అంతేకాకుండా మళ్ళీ ఈ ఓట్ల విషయం వస్తే నాకు నా మీద కమ్యూనిస్టు, బీజేపీ, బీఆర్ఎస్ ఈ 3 పార్టీలు, బాజిరెడ్డి గోవర్ధన్ వచ్చిండు, ప్రభాకర్ వచ్చిండు, రామకృష్ణ వచ్చిండు, దినేష్ కులసార్ వచ్చిండు, ఎందరో వచ్చారు నన్ను ఓడిపోయాలని. అంటే నాకు వ్యతిరేకంగా ఓట్లు వేయొద్దు అని చెప్పేసి నాకు వాళ్ళు టైట్ చేయడం జరిగింది. పెరిగి నన్ను గ్రామ ప్రజలు బాల గుర్తు కోటేసారు, భారీ మెజార్టీతో గెలిపించారు గడుకోలు గ్రామ ప్రజలు. నాకు తెలిసినంత మట్టుకు మా గడుకోలు గ్రామంలో ఇప్పుడు ఇంతకుముందు ఎందరో సర్పంచులు, మా ఊళ్ళో మాత్రం బాగా 20 సంవత్సరాలుగా క్రితంగా కమ్యూనిస్టే పరిపాలించింది, ఆ తర్వాత కాంగ్రెసే పరిపాలించింది, ఆ తర్వాత ఇట్లా కొంతకాలంగా మొన్న ఇండిపెండెంట్ పరిపాలించింది. ఏంటంటే ఎవరు ఏం తప్పు నేను చెయ్య. ఎందుకంటే రోడ్ల మీదకి ఇల్లు కట్టిపించి రోడ్లు టైట్ చేసుకోవడం లేదు, వాళ్ళు వేరులు అది చేసినట్టు మనం చేసి ఖరాబ్ చేయడం కరెక్ట్ కాదనిపించింది. అందుకోసమే ఎవరి దగ్గర కూడా రూపాయి తీసుకోకుండా లంచంకు కానీ వాళ్ళు ఇచ్చే ఆశకు నేను బానిస కావద్దని ఊరు ప్రజలకు ఏంటంటే మంచి చేసి చూపిస్తా ఒక 5 సంవత్సరాల లోపు అని చెప్పి నా ఆలోచన. మిమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించిన ఈ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? మా గడుకో గ్రామ ప్రజలకు అందరికీ నా యొక్క ధన్యవాదములు. ఇప్పుడు శంకర్ అనే వ్యక్తి మేము చెప్తే వింటాడు, గడుకోలు గ్రామం అభివృద్ధి చేస్తాడు అని చెప్పేసి మమ్మల్ని గెలిపించడం జరిగింది. అందుకోసమే గడుకోలు గ్రామ ప్రజలకు, నాతోటి యువకులకు, అందరికీ, తల్లిదండ్రులకు, అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, పార్టీ కార్యకర్తలకు, అందరికీ, శ్రేయాభిలాషులకు, ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రతి ఒక్క మనిషికి అందరికీ ధన్యవాదం నన్ను గెలిపించినందుకు. మీకు మీ ఎమ్మెల్యే గారికి ఉన్న సంబంధాలు ఏంటి? నాకు మా ఎమ్మెల్యే గారికి ఉన్న సంబంధం, నాకు మా భాస్కర్ రెడ్డి అంటే గడుకోలు భాస్కర్ రెడ్డి అనే అన్నకు నాకు చాలా దగ్గర, చిన్నప్పటి నుంచి సంబంధం. అన్న అంటే అన్న అన్నట్టు. ఏదైనా ఇప్పుడు నేను భారతీయ జనతా పార్టీలో పనిచేసినా కానీ, ఏదైనా పోలీస్ స్టేషన్లో కానీ, ఇతర ఏమన్నా ఎంఆర్ఓ దగ్గర కానీ అటు ఇటు పోతే నేను ఎక్కువ కూడా తనకి అన్న మరి ఎలా చేయాలా అని చెప్పేసి ఆలోచనతో ముందుకైనా. కాబట్టి నాకు ఎక్కువ ప్రాధాన్యత భాస్కర్ రెడ్డి, ఆ తర్వాత ఎమ్మెల్యే భూపతి రెడ్డి సార్ తోటి నాకు ఎక్కువ సైన్యాతం. ఈ స్థానిక ఎలక్షన్లల్లా, సర్పంచ్ ఎలక్షన్లల్లా ఈ గడుకోల్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల వల్ల సర్పంచి అగర్సే చదువుకున్నోడే ఉండాలా, డబ్బున్నోడే ఉండాలని చెప్పేసి కొంతమంది రూల్స్ తీసుకురావడం జరిగింది గడుకోల గ్రామంలో. అయితే అంతేకాకుండా ఈ రాజకీయ పరంగా వస్తే కమ్యూనిస్టు అనేది మా గడుకోల్లో అక్కడి నుంచి పడితే ఇక్కడ దాకా కూడా పరిపాలనలో కానీ, ప్రజలలో కానీ, మాటల్లో కానీ అదే ముందుకు సాగుతుంది. అంతేకాకుండా కమ్యూనిస్టు పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ఈ 3 పార్టీలు ఒక 2 సభ్యులను పెట్టిండ్రు సర్పంచ్గా, ప్లస్ ఇంకోటి ఒక ఇండిపెండెంట్ పెట్టిండ్రు. అంతేకాకుండా నన్ను చేతబట్టి భాస్కర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు పేరున అందరికీ నా ధన్యవాదములు. ఎందుకంటే శంకర్ అనే వ్యక్తి అరే ఈడు గడుకోలకు మేలు చేస్తాడు, గడుకోలకు సేవ చేస్తాడు, ఇసుంటోని మనం పెట్టుకోవాలని చెప్పి ప్రతి ఒక్క నాయకుడు కాంగ్రెస్ పార్టీ నుంచి నాకు ప్రతి ఒక్కరు ఓటేసి భాస్కర్ అన్న దగ్గర ఉండి, భాస్కర్ అన్న ఈయనే 3 రోజులు ఈయనే ఇక్కడనే ఉండి నైట్ వండుకున్నాడు. ఇక్కడనే అదొక చిన్న రూమ్ ఉంది, ఆ రూమ్లో వండుకొని ఎలక్షన్లో నేను గెలిచిన తర్వాత అప్పుడు తన వెళ్ళడం జరిగింది. అంతేకాకుండా 3 పార్టీలు ఏకమైన నేను ఒక్కొని 1 సైడ్ ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి భాస్కర్ అన్న నా తోడు ఉంటే ప్రజలందరూ నా తోడున్నట్టని నేను ముందుకు సాగిన. అంతేకాకుండా భాస్కర్ అన్న ప్రతి మాట కూడా నేను ఎప్పుడు కూడా నిలదీయలేను. భాస్కర్ అన్న చెప్పిందే నాకు వేదము, భాస్కర్ అన్న చెప్పినట్టే మా గ్రామ అభివృద్ధిని ముందుకు సాగదీస్తానని చెప్పేసి నా మాట. అంతేకాకుండా నేను ఒక చిన్న సామాన్య వ్యక్తిని, నన్ను ఓడగొట్టతందుకు గాడేంతలే అని చెప్పేసి గుంపులుగా అదేమనుకుంటుంటే ఆయన దగ్గర డబ్బు లేదు, చదువు లేదు. నేను నేర్చుకునేంత 7వ తరగతి చదివిన, 10th క్లాస్ సప్లిమెంట్ కట్టిన,
అదే అప్పటి సారే ఇప్పటికి నాకు కొంత జ్ఞానోదయం పెరిగింది. అంతేకాకుండా నాకు భాస్కర్ రెడ్డి కానీ భూపతి రెడ్డి సార్ కానీ నన్ను పార్టీలో తీసుకొని నన్ను ఇక్కడ గెలిపించడం జరిగింది. ఈ కాంగ్రెస్ పార్టీకి ప్లస్ గ్రామ ప్రజలకు అందరికీ నా యొక్క ధన్యవాదములు.